హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింహర్ విల్లు ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఎలా ఉంటారండి? ఎండలు కదండి, మండిపోతున్నాయి కదండి, అంతా వేడి వేడి. ఈ వేడి వాతావరణంలో అయితే నాన్ వెజ్ని ఎంజాయ్ చేయలేక ఈ వారం అయితే నాన్ వెజ్ని అవాయిడ్ చేసి నేను వంకాయ ఉప్పు చేపతో అయితే రెడీగా వచ్చానండి. దీంట్లో అయితే మసాలాలు ఏమి యూస్ చేయలేదు. హెల్త్ కూడా కొంచెం మంచిది కండి. ఆ వేడి ఈ వేడి తట్టుకునేది బాడీ ఉండట్లేదు. జ్యూసులు, సబ్జా ఇవే కదండి, వాటర్ అవి తాగడం ఎక్కువైపోయింది. దానివల్ల రెసిపీ అయితే కొంచెం మసాలా రెసిపీస్ అయితే తగ్గించేసామండి. ఈ ఉప్పు చేపలు వీటిని అయితే కట్టిపరుగులు అంటారు. ఇవి మా ఆయనగారు అయితే యానం నుంచి అయితే తీసుకొచ్చారండి. ఎండ్రేలు అలాగే కట్టిపరుగులు అండి. బాగు చేసుకుని బాగా ఎండలో 2 days ఇలా ఎండబెట్టుకుని నేను స్టోర్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే కొన్ని మాత్రమే వేపుకొని మనిషికి 2 చొప్పున అయితే వేయించి పక్కన పెడుతున్నానండి. వంకాయలోకి ఆ ఫ్లేవర్ పట్టడం కోసం మాత్రమే అనమాట. చూడండి, 4 ఉల్లిపాయలు 4 పచ్చిమిరకాయలు తీసుకున్నాను. ఒక 1/2 kg వంకాయలండి. వీటిని ఒక 2 times కడిగేసుకుంటే దాంట్లో ఉన్న కసిపోయేలాగా బ్లాక్ అంతా పోయి చేదిపోతుంది అనమాట. ఈ చేపలను వేయించి పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసి బాగా మగ్గనిచ్చి గళ్ళుప్పు అయితే వేస్తున్నానండి. వేసి కొంచెం వేగిన తర్వాత వంకాయను కూడా వేస్తాను. అదే సాల్ట్ వేసామనుకోండి ఉల్లిపాయకి పట్టేస్తుంది అనమాట, మగ్గిపోతుంది ఉల్లిపాయ. కానీ వంకాయకి అనుకోండి గళ్ళుప్పు యూస్ చేస్తే వంకాయ ప్లస్ ఆనియన్ 2 కూడా మగ్గుతాయి అనమాట, బాగుంటుంది. నేను ఇందులో కొంచెం అంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి, టేస్ట్ కోసం మాత్రమే. అది మీరు అవాయిడ్ చేసేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఈ విధంగా కొంచెం కలిపిన తర్వాత ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, కారం అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసానండి, మీరు కారంకి తగ్గట్టు. ఇలా మగ్గ పెట్టుకున్న తర్వాత కారం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోనే నేను చేపలను వేయించి పెట్టిన చేపలను కూడా వేస్తాను. వాటర్ వేసిన తర్వాత కూడా మరుగుతున్నప్పుడు కూడా వేసుకోవచ్చు చేపలని, అది మీ ఇష్టమే. వంకాయకి పడుతుంది కదా అన్న ఉద్దేశంతో మాత్రమే ముందు వేస్తున్నాను. ఇప్పుడు మగ్గిపోయింది కదండి, మరీ ఎక్కువ వాటర్ కూడా అక్కర్లేదండి. మంచినీళ్ళు తాగే గ్లాసులు అక్కర్లేకుండా చిన్న గ్లాసులతో 2 గ్లాసులు వాటర్ అయితే వేసాను. చూడండి, సైడ్ కొత్తిమీర టమాటా పచ్చడి కూడా తయారు చేశానండి. కొత్తిమీర టమాటా పచ్చడి సైడ్ డిష్. కొంచెం రైస్కి పచ్చడితో కొంచెం రైస్ ఏమో కర్రీతో అలా తిందామని ఆ విధంగా అయితే చేశాను. ఎప్పుడైనా మనం టమాటాలు వేసి ఎక్కువ యూస్ చేస్తున్నప్పుడు ఇలాగ చిన్న అల్లం ముక్క కనుక వేసుకొని చేసుకుంటే అంటే మనకు వాతో చేయకుండా ఉంటుంది. నేను ముందు వీడియోలో కూడా చెప్పానండి. ఈ విధంగా అయితే చేసేసి నేను అన్నీ చూడండి దేనికి దానికి సపరేట్గా వేయించి మళ్ళీ పక్కన తీయట్లేదు, ఒకే దాంట్లో అన్నీ వేసేస్తున్నాను. అంటే ఈ మధ్యన ఒక భోజనాలకి అయితే వెళ్ళామండి, ఒక ఫంక్షన్కి. ఆ ఫంక్షన్లో చూశానండి, అంటే అన్నీ కలిపి ఈ విధంగా అయితే డిష్ మగ్గబెట్టేశారండి వాళ్ళు. ఏం పచ్చడి అంటే అది కొత్తిమీర అయితే కాదు, ఆనపకాయ పచ్చడి అయితే చేశారండి. దానికి ఇలాగే మగ్గబెట్టారు. ఆ టేస్ట్ నాకు డిఫరెంట్గా అనిపించింది. అందువల్ల నేను వీటిలన్నిటిని కలిపి పెట్టేసి ఆవిరి ఇది వస్తుంది కదండి, ఆవిరి ద్వారానే అలా బాగా ఉడికిపోతుంది అనమాట. దాన్ని మిక్సీ పెట్టేసుకున్నాను. నేను మళ్ళీ దాన్ని సపరేట్గా తాలింపు ఏం పెట్టలేదండి. ఆయిల్ ఎక్కువ యూస్ చేయడం ఎందుకులే, ఎండలు కదా అని అయితే తాలింపు పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇంకా చూడండి, మన కూర రెడీ అయిపోయింది. నేనేమో ముక్కలు అయ్యి ఉప్పు కారం అన్నీ వేసాక దగ్గరికి అయిన తర్వాత నేను కారం పచ్చివాసన పోయాక కొంచెమే పడుతుందండి వాటర్ కూడా, మరీ ఎక్కువ వేసాక చిన్న గ్లాసులతో 2 గ్లాసులు వాటర్ వేసి బాగా దగ్గరికి మగ్గనిచ్చేసి కట్టేశాను. ఓ తెగ తిప్పేకూడదండి, వంకాయ ముక్క ఇరిగిపోతుంది కాబట్టి. ఆ స్టేజ్లో ఉండగా కట్టేసాను. ఇది కూడా అయిపోయిందండి, కట్టేసుకొని మిక్సీ పెట్టేస్తాను. ఇప్పుడు వంకాయ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి టేస్ట్ కూడా అంతే బాగుందండి. మీరు ట్రై చేయండి వంకాయ ఉప్పు చేపల కర్రీ అండ్